ఈ రోజు మనం మాట్లాడేది అసలు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఎలా తెలుస్తుంది, నెఫ్రాలజిస్ట్ ని అసలు ఎప్పుడు కలవాలి అనే దాని గురించి మాట్లాడతాం. 90% ఆఫ్ ద కిడ్నీ డిజీజ్ కి సిమ్టమ్స్ అనేవి చాలా లేట్ గా వస్తాయి. 90% కిడ్నీ డ్యామేజ్ అయ్యాక ఎక్కువ సార్లు మనము కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ లో ఉండడం కూడా డౌట్ఫుల్ గా ఉంటుంది. సో ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయో తెలుసుకుందాం. స్వెల్లింగ్ ఆఫ్ ద ఫీట్, కాళ్ల వాపులు పెరుగుతూ ఉండడం, ఏ రీజన్ లేకుండా కాళ్ల వాపులు రావడం, యూరిన్ ఫ్లో తగ్గిపోవడం, లేదు బ్రెత్లెస్నెస్ రావడం, ఇవన్నీ ఎండ్ స్టేజ్ ఆఫ్ కిడ్నీ డిజీజ్ కి సిమ్టమ్స్ ఉంటాయి. ఇంకొక రకమైన కిడ్నీ డిజీజెస్ కి యూరిన్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ రావడం, కంట్రోల్ లేకపోవడం, ఫ్రాతీనెస్ రావడం, యూరిన్ రెడ్ కలర్ కానీ కోలా కలర్ యూరిన్ రావడం, ఇవన్నీ యూరినరీ సిమ్టమ్స్ ఉంటాయి. కిడ్నీ డిజీజ్ కొంచెం ఎండ్ స్టేజ్ కి వెళ్తున్నప్పుడు ఆకలి తగ్గిపోవడం, వామిటింగ్ సెన్సేషన్స్ ఉండడం, చేతుల్లో ట్రెమర్స్ లాంటివి రావడం, ఇవన్నీ కిడ్నీ డిజీజ్ గా మనం గుర్తించాల్సి ఉంటుంది. అర్లీ డయాగ్నోసిస్ కోసం అట్లీస్ట్ కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళు, బీపీ, షుగర్ లేదన్నా హార్ట్ డిజీజ్ ఉన్న వాళ్ళు 6 months కి ఒకసారి రొటీన్ టెస్ట్ ఆర్ఎఫ్టి, సియువి లాంటివి చేసుకుంటే అర్లీగా డిటెక్ట్ చేయొచ్చు. లేదు కొంచెం ఏ కోమార్బిడిటీస్ లేని వాళ్ళు ఇయర్లీ వన్స్ అన్న హెల్త్ స్క్రీనింగ్ చేసుకున్నప్పుడు డిజీజ్ డిటెక్షన్ కొంచెం అర్లీగా అవుతుంది. థ్యాంక్ యూ.